ఈ రోజున ఊహించని భయంకర సంఘటనలు మీ జీవితంలో జరగబోతున్నాయి. 3 అతిపెద్ద మార్పులతో కూడిన జీవితం ఈ రోజున ఇలా ఉండబోతుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. మీ పైన విష్ణుమూర్తి మరియు బుధ గ్రహాధిపతి అయిన శ్రీమన్నారాయణుడి యొక్క గొప్ప అనుగ్రహం పడింది. రాబోయే ఈ రోజున మీకు చెప్పబోయే మహాసత్యం వింటే కనుక మీ కాళ్ల కింద భూమి కదిలిపోవడం ఖాయము. ఇందులో అంతటి దైవ రహస్యం దాగి ఉంది. మీ సమస్యల నుంచి మీకు విముక్తినిచ్చే ఈ ముఖ్యమైన సందేశం ఈ క్షణమే పూర్తిగా చూడండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవియే నమః. ఈ వీడియో చూడకపోతే పశ్చాత్తాపపడతారు. అమ్మే మాతో ఈ మాటలు పలికిస్తోంది. వినకపోతే ఎప్పటికీ మిమ్మల్ని మీరు క్షమించుకోలేరు. కామెంట్ సెక్షన్లో ఓం శ్రీ వారాహిదేవియే నమః అని కామెంట్ చేయండి. జై బుద్ధదేవాయ, జై విష్ణుమూర్తి నమః. విష్ణు భగవానుడి బుధ గ్రహాధిపతి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఇదే విధంగా మీపై ఉండి ఆయన మీ కుటుంబాన్ని మీ జీవితాన్ని రక్షిస్తూ ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. దైవిక రక్షణ మరియు శక్తి మరి మీకు ఒక అద్భుతవంతమైన శక్తి, గొప్ప పని త్వరలో మొదలు కాబోతుంది. ఈ రాశి వారైనా మీరు ఒంటరిగా ఉన్నారని అనుకుంటున్నారా? లేదు, మీరు అస్సలు ఒంటరిగా లేరు. ముఖ్యంగా ఈ రాశివారు ఈ మాట గట్టిగా గుర్తుంచుకోండి. ఒక దైవ శక్తి అది చిన్నది కాదు. అది తెలివిని ఇచ్చే బుద్ధ దేవుని యొక్క లోకపాలకుడు విష్ణు భగవానుడి యొక్క దైవిక శక్తి ఈరోజు మీ చుట్టూరా తిరుగుతుంది. మీకున్న ప్రతిభ, తెలివైన మాట తీరు, ఇతరులకు సహాయం చేసే మీ మంచి గుణం చూసి ఈ శక్తి మీ పైన చాలా ప్రసన్నంగా ఉంది. ఇది అబద్ధం కాదు, నమ్మండి. ఈ శక్తి మీకోసమే ఇప్పటికే ఒక గొప్ప రక్షణ పని పూర్తి చేసింది. అదృశ్య కవచం యొక్క రహస్యం మీ మెదడును ఆలోచింపచేసి ఒక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించండి. ఎప్పుడైనా మీరు ఒక పెద్ద కష్టంలో ఇరుక్కున్నప్పుడు అకస్మాత్తుగా ఒక ఊహించని దారి దొరికిందా? ఎప్పుడైనా ఏదో ఒక అదృశ్య కవచం మిమ్మల్ని కాపాడుతున్నట్లు, రక్షిస్తున్నట్లు అనిపించిందా? గత 3 సంవత్సరాల క్రితం మీ జీవితంలో ఒక అత్యంత ప్రమాదకరమైన ఆపద, మీరు బయటపడలేరు అనుకునే ఒక విపత్తు వచ్చింది. మీరు గుర్తు పెట్టుకుని ఉండకపోవచ్చు, కానీ మీ జాతకం స్పష్టంగా చెప్తోంది. విష్ణుమూర్తి ఆజ్ఞ మేరకు బుధ భగవానుడి యొక్క శక్తి అక్కడ మిమ్మల్ని రక్షించింది. మీ శత్రువులు ఆ మోసపూరిత మాటలు, మిమ్మల్ని ఆ వ్యక్తులు నాశనం చేయాలని పన్నిన కుట్రలు, ప్రతిసారి ఆ శక్తి వారి పన్నాగాలను చెదరగొట్టింది. ఈ పవిత్ర రక్షక శక్తి మీ ఇంట్లోని, మీ పని ప్రదేశంలోని, మీ ప్రతి ఆలోచనలోనూ, కనిపించని రూపంలోనూ ఉంటుంది. మీ సంరక్షణ చేస్తుంది. ఈ దైవశక్తి మిమ్మల్ని రక్షిస్తుంది కాబట్టి మీ ఇంటి పరిసరాలను, ఉద్యోగ క్షేత్రాన్ని, మీ గౌరవాన్ని కాపాడుతుంది. ఇది మీకు దగ్గరగా ఉంది. కానీ భయంకరమైన విషయం ఏమిటంటే, ఈ రాశివారు ఇప్పటి వరకు ఈ శక్తిని గుర్తించలేదు. మీరు ఎప్పుడు ఈ శక్తికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్పనే లేదు. ఈ శక్తి మిమ్మల్ని అపారమైన సంపదతో, శాశ్వతమైన కీర్తితో ధనవంతులుగా చేయాలని కోరుకుంటుంది. ఈ రోజున సమయానుసారంగా మీకు నిగూఢమైన సంకేతాలు కూడా ఇస్తుంది. కానీ మీరు ఆ చిన్న సంకేతాలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ముఖ్యమైన ప్రశ్నలు, హెచ్చరికలు. కాబట్టి స్నేహితులారా, చేతులు జోడించి వేడుకుంటున్నాము. మీ జీవితాన్ని మార్చే సందేశాన్ని ఒక్క సెకండ్ కూడా నిర్లక్ష్యం చేయొద్దు. ఈ రాశివారు ఈ రోజున చాలా పెద్ద రహస్యం నుండి తెర తొలగిపోతుంది. ఈ శక్తి ఎవరో మీరు తెలుసుకోవాలని ఇది పదే పదే మీ రక్షణ ఎందుకు చేస్తోంది? మీకు ఎలాంటి పెద్ద సంకేతాలు అందుతున్నాయి? ఈ శక్తి మిమ్మల్ని ధనవంతులుగా, కీర్తివంతులుగా ఎలా చేయగలదు? 2 ముఖ్యమైన తప్పులు ఉన్నాయి, మరియు ఈ తప్పు చేస్తే ఈ రోజున మీ జీవితమే నాశనము. ఓపికగా ఉండండి. ఆ విషయాలు అన్నింటి గురించి కూడా క్లుప్తంగా మాట్లాడతాము. కానీ దానికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే, ఈ రోజున పొరపాటున కూడా ఈ 2 వినాశనకరమైన తప్పులు చేయొద్దు. ఆలోచించకుండా మీ నుండి తప్పు జరిగితే ఆ దైవశక్తి మీ పైన భయంకరంగా కోపిస్తుంది, అలిగి వెళ్ళిపోతుంది. దాని ఆశీర్వాదం మీ నుండి దూరంగా అయిపోతుంది. ఇది మీ జీవితంలోని అతిపెద్ద క్షమించరాని పొరపాటు అవుతుంది. అవును, ఈ శక్తి మిమ్మల్ని పూర్తిగా ధనవంతులు చేయాలనుకుంటుంది. మీ చాకచక్యం, సరైన నిర్ణయాలు, నిజాయితీ, మీ మంచి కర్మలను చూసి చాలా ప్రసన్నంగా ఉంది. కానీ ఈ కళలు మీకు చాలా ఉన్నా అవి ఎప్పుడూ నెరవేరడం లేదు.
మీరు తలపెట్టిన పని ఈ సమయంలో చెడిపోతుంది. మీరు కొన్ని ప్రత్యేక విషయాలపై దృష్టి పెట్టకపోతే ఈ కష్టాల ఊబి ఎప్పటికీ అంతం కాదు. మీరు మీ జీవితం నుండి 2 చాలా చెడ్డ మానసిక అలవాట్లను ఈ రోజున వెంటనే బయటకు విసిరేయాలి. మంచి ఎప్పుడు వెంటనే చేసేయాలి. ఈ 2 తప్పులను కూడా మీరు ఈ రోజునే కాదు ఎప్పుడూ చేయకూడదు. వాటిని వింటే ఆశ్చర్యం కలుగుతుంది. మీకోసం కఠినమైన కృషి చేసి ఈ మాట చెప్పడం జరుగుతుంది. తద్వారా మీ జీవితంలోని ప్రతి బాధను మేము మూల్యంతో సహా తుడిచిపెట్టగలము. మీరు ఈ సందేశాన్ని పూర్తిగా చూడకపోతే మా శ్రమ అంతా వృధా అవుతుంది. మీకు ఎటువంటి లాభము ఉండదు. అందుకే ఒక్క పదం కూడా వదలకుండా పూర్తిగా చూడండి. ఇప్పటి వరకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని వారు వెంటనే కామెంట్ సెక్షన్లో జై విష్ణుదేవా, జై బుధదేవ అంటూ కామెంట్ చేయండి. ఎందుకంటే ఇలాగే కష్టపడి మీ జాతకాన్ని చూసి గ్రహ నక్షత్రాలు అధ్యయనం చేసి విష్ణు భగవానుని ఆదేశానుసారం మీకోసం అత్యంత ఖచ్చితమైన భవిష్యత్తు ఫలాన్ని మేము తెస్తూ ఉంటాము. ఎవరు ఈ అపారమైన శక్తి అంటే కనుక ఇప్పుడు వినండి. మరెవరో కాదండి, సాక్షాత్తు మహాదేవుని ఆశీర్వాదం, శ్రీమన్నారాయణుడి పాలనా శక్తి, జ్ఞానాన్ని ఇచ్చే బుద్ధదేవుని శక్తి. ఈయన మీ తెలివి మరియు మాటలను నిశ్చింతగా గమనించి మీకు న్యాయం అందించే కర్మదాత. ఈ శక్తి మీ చుట్టూ, మీ ఇంటి చుట్టూ, ఇంట్లోని కనిపించని రూపంలో నివసిస్తున్నారు. వారి పని ఏమిటంటే మీరు ధర్మ మార్గంలో నడిచి సేవ చేసి ఆపదలో పడినప్పుడల్లా వారు మీ సమస్యలను అన్నింటినీ కూడా నిష్పక్షపాతంగా స్వతంత్రంగా పరిష్కరిస్తున్నారు. ఈ రోజున తప్పించుకోవాల్సిన పొరపాట్లు, హెచ్చరికలు ఏమిటి అంటే గనక 2 పెద్ద పొరపాట్లు అని చెప్పాం కదండి. ఈ యొక్క 2 పొరపాట్లు వాటితో పాటుగా 3 పెద్ద హెచ్చరికలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ తప్పు చేయొచ్చు కాబట్టి అత్యంత జాగ్రత్తగా వినండి. ఇది సరదా కోసం కాదు, జోక్ కాదు, భవిష్యత్తుకు మార్గనిర్దేశం. దీన్ని జోక్గా భావించే తప్పు అస్సలే చేయొద్దు. లేకపోతే చాలా పశ్చాత్తాపపడతారు. మీ జీవితాన్ని నాశనం చేసుకుంటారు. చాలా పెద్ద భరించలేని నష్టం కూడా జరుగుతుంది. మీలో ఒక అజ్ఞాత శక్తి ఉంది. అంతర్గత విప్లవకారుడి అగ్ని అది ఇప్పుడు బయటకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ శక్తి ఏమిటి? ఇది మీ స్వతంత్ర భావన, మానవత్వం పట్ల ప్రేమ, సత్యం కోసం నిలబడే గుణము. మీరు ఏదైనా నిర్ణయించుకుంటే దాన్ని సాధించే వరకు వదలరు. ఇది మీ నిజమైన బలము. ఎవరు మోసం చేశారో, ద్రోహం చేశారో అన్నీ మీకు తెలుసు. అయినప్పటికీ మీరు వారిని దయతో క్షమిస్తున్నారు. వారికి మంచి చేద్దామని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు. కానీ అక్కడే మీరు ఊబిలో కూరుకుపోతున్నారు. ఇప్పుడు మీరు మీ శక్తిని తెలివిగా గుర్తించాలి. మీ 2వ అతిపెద్ద శక్తి మీ సామాజిక న్యాయం, గొప్ప లక్ష్యాలు సాధించాలనే సంకల్పం. ఈ కోరిక ఏదైనా విషయంపై పడినప్పుడు మీరు దానిని విప్లవాత్మకంగా మార్చేస్తారు. మీ దార్శనికత, విజయాల ముందు ప్రజలు వణికిపోతారు. ఈ సామర్థ్యం ఎల్లప్పుడూ లాభాన్ని ఇస్తుంది. మిమ్మల్ని బలహీనులుగా భావించే వారికి మీ దార్శనికతతో కూడిన ధైర్యం సరిపోతుంది. అందుకే వీటిని శక్తి అంటున్నాము. జన్మతః వచ్చిన శక్తి ఇది. పొరపాట్లు కాదు. ఇవి చాలా ఎక్కువ లాభాన్ని ఇవ్వగలవు, అలాగే హాని కూడా చేయగలవు అని చెప్పొచ్చు. అందుకే ఈ రెండింటిని ఉపయోగించే ముందు మేము చెప్పిన 2 విషయాలు మీరు ఎల్లప్పుడూ మీలో ధర్మానికి, న్యాయానికి సరైనదిగా ఉండడం అవసరం. ఎల్లప్పుడూ విష్ణు భగవానుడు మనల్ని ధర్మం వైపే నడిపిస్తాడు, ధర్మం వైపే నిలబడతాడు. ఇప్పుడు చెప్పబోతుంది ఏమిటంటే జాగ్రత్తగా ఉండాల్సిన అతి 3 పొరపాట్లు. 1 అహంకారం. ఈ యొక్క ఉచ్చు మీకు విజయం అయితే లభిస్తుంది, కానీ అహంకారాన్ని మీ లోపలికి కొంచెమైనా కూడా రానివ్వద్దు. విజయాన్ని మీరు ధనవంతులుగా మార్చడాన్ని చూసి గర్వపడకండి. శ్రీమన్నారాయణుడు ధనవంతులుగా చేయగలిగితే పేదరికాన్ని ఇవ్వగలడు. మీరు గర్వపడితే సమాజంలో ఇరుగు పొరుగున మీ పైన ప్రతికూలమైన చెడ్డ పేరు ఏర్పడుతుంది. మీ విజయం అంతా నాశనం అవుతుంది. రాశి వారికి సమతుల్యత, సామాజిక గౌరవం చాలా ముఖ్యం. అహంకారం దాన్ని నాశనం చేసి బుధదేవుడి దృష్టిలో మిమ్మల్ని పడేస్తోంది. 2 బద్ధకం యొక్క ప్రకోపం. మీ పైన అలసత్వం ఒక పెనుభూతంలాగా ఆధిపత్యం చెలాయించడానికి ప్రయత్నిస్తుంది. ఇది మీ ప్రతి పనిలో అడ్డుపడడానికి ప్రయత్నిస్తుంది. పెద్ద ముఖ్యమైన పనులను రేపటికి వాయిదా వేయమని మిమ్మల్ని బలవంతం చేస్తుంది. ఈ అలసత్వం ఒక్క విషయంలో ఉంటుంది. అది మీ అంతర్గత శక్తిని అంతా పీల్చేస్తోంది. మీకోసం ఎదురు చూస్తున్న విజయాన్ని మీరు కోల్పోతారు. మీ మేధో శక్తిని మరియు దార్శనికతను సరి అయిన సమయంలో ఉపయోగించుకోకుండా అవుతుంది.
3 తప్పుడు సలహాలు, మూఢనమ్మకాలు, అనవసరమైన ఖర్చులు మరియు స్నేహితులారా, బయట వ్యక్తులు, స్నేహితులు ఇచ్చే తప్పుడు సలహాలు మీకు భయంకరంగా, హానికరంగా ఈ రోజే మారొచ్చు. ఎవరి మాటలు విని ఏ అడుగు ఈ రోజున వెయ్యొద్దు. మూఢనమ్మకాలు పెట్టుకోవద్దు. సెంటిమెంట్స్కి లోబడవద్దు. మీ మంచి బుద్ధి, వివేకం, తార్కిక నిర్ణయాన్ని అత్యున్నతంగా ఉంచండి. అనవసరమైన విలాసవంతమైన ఖర్చులను నివారించండి. ఎవరైనా ఎంతగా అయినా మిమ్మల్ని ఖర్చు చేయమని మిమ్మల్ని ఫోర్స్ చేసినా, రెచ్చగొట్టినా, ప్రయత్నించినా, అప్పుల ఉచ్చులో పడేయడానికి యత్నించినా అనవసరంగా ఈ రోజే కాదు ఎప్పుడూ ఖర్చు చేయకూడదు. అతి అవసరం లేకపోతే అనవసరమైన ఖర్చులు చేయొద్దు. ఆఫర్ల కోసం డబ్బు వృధా చేయొద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో కంపెనీలు చాలా వరకు ప్రజల మానసికతను గుర్తించాయి. ఆఫర్లు ఇస్తున్నాయి. ప్రజలు ఆ ఉచ్చుల్లోనే చిక్కుకుంటున్నారు. మరి ఏ విషయంపై డబ్బు ఖర్చు చేయకూడదు, ఆ వస్తువులు కూడా తీసుకుని డబ్బు ఖర్చు చేస్తున్నారు. అప్పులు తీసుకునే కార్యకలాపాలు చేస్తున్నారు. అందుకే మేము చెప్తున్నాము, అప్పులు తీసుకునే వాటికి దూరంగా ఉండండి. మీ బడ్జెట్ను, భవిష్యత్తు అవసరాన్ని గుర్తించండి. లేకపోతే తర్వాత ఇబ్బంది పడతారు. మరియు మీ బుద్ధ దేవుని ఆశీర్వాదం కూడా తగ్గుతుంది. ఇక ఈ రోజు ఒక 3 శుభ సంకేతాలు ఉన్నాయి. మీ రంగాలను బట్టి ఈ యొక్క శుభ సంకేతాలు వార్తల రూపంలో రాబోతున్నాయి. అయితే ఈ రోజున మీతో ఒక మహా అద్భుతం భగవంతుడే చేయించబోతున్నాడు. శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీర్వాదంతో మీ జీవితంలో అదృష్టం 10 రెట్లు నాణ్యంగా పెరుగుతుంది. మీ రంగాలలో అది వచ్చే వార్త శుభకరంగా, ఆశాజనకంగా ఉంటుంది. మీరు కోరుకున్నది మీ ఇంటి వాకిల్లోకి వస్తుంది. అది ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా, రియల్ ఎస్టేట్ పరంగా, మీరు చేస్తున్న చిన్న చిన్న వ్యాపారాల పరంగా, లేదా అదనపు ఆదాయ మార్గం పరంగా కూడా కావచ్చును. విద్యార్థులకు కావచ్చును, లేదా ఏదైనా టీచింగ్ ఫీల్డ్లో ఉన్న వారికి కూడా కావచ్చును. ఈ రోజున అత్యంత ఆశాజనకమైన ఒక శుభవార్త మీ రంగాలను బట్టి తలుపు తట్టబోతుంది. మీ ఇంట్లో 3 శుభ ప్రాణులు కూడా ఒకేసారి తలుపు తట్టబోతున్నాయి. ఎవరు వారు అంటే మొదటిగా చిలుక, సీతాకోక చిలుక, కప్ప లేదా వీటిలో ఏదైనా ఒకటి. ఈ 3 ప్రాణులు ఒకేసారి రావడం అంటే లక్ష్మీదేవి, బుద్ధదేవుని యొక్క అనుగ్రహంతో లక్ష్మీదేవి ఆగమనానికి సంకేతాలు. ఏదైనా కూడా ఒక్కటిగా ఉన్నా కూడా లక్ష్మీదేవి ఆగమనం, బుద్ధదేవుని కరుణ మీపై పడిందని అర్థము. మీకు చిలుక కనిపిస్తే దానికి గౌరవంగా, ప్రేమతో ఆహారం పెట్టండి. చిలుక అనే కాదండి, కాకులైనా, కుక్కలు అయినా, లేకపోతే చిన్న చిన్న పశుపక్షాదులు ఎవరైనా కూడాను, లేకపోతే చిన్న చిన్న పశుపక్షాదులు ఏమైనా వాటికి ఆహారం పెట్టడం, నీటిని పెట్టడం అలవాటు చేసుకోండి. ఖచ్చితంగా మీకు పంచభూతాలు అన్నింటిలో సహకరిస్తాయి. అయితే వాటిని బయటికి పంపే ముందు మీ భావాలు తెలియచెప్పండి. మీ మనసులోని కోరికను వాటికి ఆహారం పెడుతూ మీరు తలచుకోండి. లక్ష్మీదేవిను, ఇష్టదైవాన్ని, కులదైవాన్ని మనసులో తలుచుకుంటూ వాటికి ఆహారం పెట్టండి. మీ కష్టాలు వాటితో ఏకరువు పెట్టండి. భగవంతునితో మాట్లాడినట్లు మాట్లాడండి. ఇలా మీరు వాటికి నష్టం మాత్రం కలిగించకూడదు. వాటిని కొట్టడము, తిట్టడము, లేదా బయటికి వెళ్ళండి అంటూ కసురుకోవడము ఇలాంటివి చెయ్యకూడదు. మూగ జీవాలలో భగవంతుడే ఉంటాడు. ఇలా చేయకుండా మీరు జాగ్రత్తగా వాటికి ఆహారం పెట్టి సాగనంపితే మీ జీవితంలో ధనం, శ్రేయస్సు వర్షం కురుస్తుంది. నిలిచిపోయిన అత్యంత ముఖ్యమైన పనులు కూడా వేగంగా పూర్తవుతాయి. మీ సంతోషాన్ని చూసి శత్రువులు తమ తలలు బాదుకొని ఏడుస్తారు. మీ జీవితంలో బాధలు, కష్టాలు చాలా ఉన్నాయని మాకు తెలుసు. కానీ ఇప్పుడు విష్ణు భగవానుడి ఇంట్లో ఆలస్యం ఉండొచ్చు, కానీ అన్యాయం అయితే లేదు. దేవుడు ఎవరిపైన దయ చూపిస్తే వారికి అదృష్టాన్ని నిండుగా, తిరుగులేని విధంగా ఇస్తాడు. ఇప్పుడు అలానే మీకు జరగబోతుంది. ఇన్ని సంవత్సరాలుగా ఎదురు చూస్తున్న అత్యున్నత స్థాయి విజయం మీకు లభిస్తుంది. మీ ఆనందం 1000 రెట్లు అయితే పెరగబోతుంది. మీ జీవితాన్ని, విజయాన్ని చూసి చుట్టుపక్కల అసూయతో కూడిన కలకలం రేగుతుంది. ఈ రోజున మీ మాటకు గౌరవం, సమాజంలో ఒక స్థానం, మీరు చేసే పనికి మర్యాద, గౌరవం అన్నీ కలగబోతున్నాయి. ఇదే న్యాయం, ఇదే ధర్మం. కానీ కాస్త ఆలస్యమైంది. మీ ప్రతి ధర్మబద్ధమైన కోరికలు ఈ రోజున భగవంతుడే తీరుస్తాడు. భయపడవద్దు. తెలివిగా విష్ణు భగవానునిపై విశ్వాసంతో ధైర్యంగా ఈ సవాళ్లను ఎదుర్కోండి. దేవునిపై వేలెత్తి చూపించొద్దు. ఇది అది అనొద్దు. మీ అచంచలమైన శక్తి భగవంతుడు వినడం లేదని మీకు అనిపిస్తుంది.
మీకు అమూల్యమైన వస్తువు కూడా లభించింది. దానికి ఏ విలువ లేదు, అది అనంతమైంది, ఏ సంపదతో పోల్చలేనిది. ఆ అమూల్య వస్తువు ఏమిటో మీకు తెలుసా? అచంచలమైన సానుకూలత, శ్రీ మహావిష్ణువుపై అచంచల విశ్వాసం. కర్మలలో మీ యొక్క రాశికి ఉన్న పట్టుదల మరి ఏ రాశికి లేదు. కొన్ని హెచ్చరికలు భగవంతుడు మనకి అందిస్తూ ఉంటాడు. వాటిని మనం తీసుకుని స్వీకరించి ఆ హెచ్చరికల తాలూకా మనం చేయకూడని పనుల గురించి తెలుసుకోవాలి. అలా తెలుసుకొని ఆ విషయమై మనం నడిస్తే గనుక మన యొక్క ఇబ్బందులు, కష్టాలు అన్నీ మనమే తీర్చుకుంటాము. మన ఆలోచన శక్తి వీటన్నింటికీ మూలము. భగవంతునిపై ధ్యానం, భగవంతునిపై భయం, భగవంతునిపై మనం ఎప్పుడూ కూడాను దృష్టి కేంద్రీకరించి ఉండాలి. నిత్యం భగవంతునికి దగ్గరగా ఉండండి. మీ జీవితం తప్పకుండా మారిపోతుంది. ఒక చరిత్రను సృష్టించే కొత్త అధ్యాయం మీకు మొదలవుతుంది. సిద్ధంగా ఉండండి. మీ అదృష్టం 1000 సూర్యుల్లా ప్రకాశిస్తుంది. ఆట మలుపు తిరుగుతుంది. సరికొత్త ఆట మొదలవుతుంది. ఇదంతా జరగదని మీకు అపనమ్మకం వలదు. భగవంతుడు తలచుకుంటే విశ్వాన్నే సృష్టించాడు. కాబట్టి మీ యొక్క కోరిక తీర్చడం భగవంతునికి అంత లెక్కేమీ కాదు. కానీ మీ యొక్క మంచితనం తారాస్థాయికి చేరుకున్న నాడు భగవంతుడు మిమ్మల్ని కరుణిస్తాడు. మీ జీవితం ఒక మలుపు తప్పక తిరుగుతుంది. ఇక్కడ ఒక భయానక విషయం గురించి చెప్పాలండి. తిరుగులేని ఒక శక్తి వలయం మీ చుట్టూ ఏర్పడుతుంది. ఒకప్పుడు మీ ముందు తల వంచిన వారు, మీ మంచితనాన్ని, మీ నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకునేవారు, ఈ రోజున ఆ వ్యక్తులు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. మీ మంచితనాన్ని, నిస్వార్థ స్వభావాన్ని ఉపయోగించుకునేవారు, ఆ వ్యక్తులు ఈ రోజు మిమ్మల్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. వారు మిమ్మల్ని అవమానించడంలో పూర్తి శక్తిని ఉపయోగిస్తున్నారు. కానీ వారికి తెలియదు, అస్సలు తెలియదు, చీకటి ఎప్పుడు చిక్కగా ఉంటుందో శక్తివంతమైన ఉదయం దగ్గరలో ఉందని అర్థం. మీకు తెల్లవారుజాము రాబోతుంది. మీరు చిక్కుకుపోయారని అనుకుంటున్నారు, కానీ నిజానికి చిక్కుకోలేదు. కేవలం విశ్వం యొక్క అతి పెద్ద, అత్యంత కఠినమైన చివరి పరీక్ష ఇస్తున్నారు. అది తెల్లవారుజాము ముందు ఉన్న చీకటి మాత్రమే మిగిలి ఉంది. వినండి, ఈ పదాలు మీ లోపల వరకు వెళ్తున్నాయంటే మేము చెప్పే విషయం మీ ఆత్మ గుర్తించగలిగితే ఏమాత్రం యాదృచ్ఛికం కాదు. దైవిక పిలుపు, మీ సొంత అదృష్టం మిమ్మల్ని పిలుస్తుంది. మీరు ఒంటరిగా భావించినది అది కేవలం ఒక గొప్ప అభ్యాసపు అడ్డంకి మాత్రమే. మీకు మీ నిజమైన నిగూఢ శక్తిని అనుభూతి చెందడానికి కొన్నిసార్లు అదృష్టం మిమ్మల్ని పడగొట్టదు. అది మిమ్మల్ని వంచుతుంది. తద్వారా మనం లేచినప్పుడు ప్రపంచం మొత్తం తిరుగులేని బలాన్ని చూడాలి. మీ బాధకు నవ్విన వారు, మీకు వ్యతిరేకంగా ఉన్నవారు ఇప్పుడు వారి తమ దారుణమైన పన్నాగాల్లో చిక్కుకుపోతున్నారు. ఎందుకంటే ఇది విశ్వం యొక్క తిరుగులేని నియమము. ప్రతి దాడిని అది వరంగా మారుస్తుంది. ప్రతి శాపం లోపల ఒక మహావరం దాగి ఉంటుంది. ఆ సమయం వచ్చింది. మీరు చాలా భరించారు, బాధ భరించారు, మోసం భరించారు, అవమానం భరించారు. కానీ మీకు తెలుసా, ప్రతి గాయం వెనుక ఒక తిరుగులేని శక్తి దాగి ఉంటుంది. అది ఇప్పుడు మీ చుట్టూ అదృశ్య కవచంలా వ్యాపిస్తుంది. విశ్వం ఇప్పటికీ మీ విజయాన్ని నిర్ణయం తీసుకుంది. మిమ్మల్ని ఆపడం జరగదు. మూసి ఉన్న మార్గాలు అద్భుతంగా తెరుచుకుంటాయి. ఎక్కడ తలుపులు మూసి ఉన్నాయో అక్కడే కాంతి కనిపిస్తుంది. పైనున్నవాడు మీకు గుర్తు చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఆట అంతా మలుపు తిరుగుతుంది. కొన్నిసార్లు కేవలం నిర్ణయాత్మకమైన ఒక అడుగు మాత్రమే వేయాలి. అదృష్టం పూర్తి వేగంతో మీ వెనుక నడవడం ప్రారంభిస్తుంది. ఆ అడుగుని ఇప్పుడే, ఈ క్షణమే వేయాలి. మీ లోపలి భయం నుంచి బయటపడండి. మీ పోరాటం వృధా కాదు. ప్రతి కన్నీరు ఒక అద్భుతమైన కొత్త అధ్యాయం రాసింది. ప్రతి దెబ్బ మిమ్మల్ని మీ రూపంలోకి మలిచింది. దానిని ఇప్పుడు ఎవ్వరూ ఓడించలేరు. అవునండి, మీరు వింటుంది వాస్తవమే. మీ యొక్క నిరీక్షణ కళ ఫలించబోతుంది. ఇక మీ కళ అనేది సాకారం కాబోతోంది. మీ యొక్క అడుగులు ఇక ఆపకండి. భగవంతునిపై భారం వేసి ముందుకు నడవండి. ఇప్పుడు ఎవరు మీకు వ్యతిరేకంగా మాట్లాడరు. అలా మాట్లాడే వారిని మాట్లాడనివ్వండి. ఎందుకంటే వారే మీ యొక్క పేరుని, ప్రతిధ్వనిని పెంచుతారు. ప్రపంచం అప్పటి వరకు మిమ్మల్ని పట్టించుకోదు. మీరు ఆకాశాన్ని చేరుకునేంత వరకు, ప్రకాశించేంత వరకు చూడదు. కానీ ఒక్కసారి ప్రకాశించాక ప్రజలు మిమ్మల్ని గుర్తించి ప్రశంసించడానికి తహతహలాడిపోతారు.
ఇప్పుడు రాబోయే ఈ రోజే ఈ మార్పు కేవలం భగవంతునితో సాధ్యం. మీ అంతరాత్మలో ఇది మొదలు అవుతుంది. మీ ఆలోచన, ఆత్మవిశ్వాసం అంతా ఒక కొత్త విప్లవాత్మక తరంగంలో ప్రయాణిస్తుంది. ఈ తరంగం లేచినప్పుడు మీ శత్రువులు కానీ మీ భయాలు కానీ మీకు మిగిలవు. దీనిని అనుభవించగలిగితే తెలుసుకోండి, ఇవి సంకేతాలు మీ సమయం మారిపోతుందని. ఇప్పుడు మహావిష్ణువు అనుగ్రహంతో అందరూ మీకోసమే పని చేస్తారు. అంతిమంగా విజయం, నాశనం చేసే పరిస్థితులు, మీ కొత్త ప్రారంభాన్ని పూర్తిగా నాశనం చేయడానికి ప్రయత్నించే పరిస్థితులు. కాబట్టి విజయం చివరి శ్వాస వరకు ఒకటవుతాయి. కపటమైన సానుభూతి పరులైన వ్యక్తులు మీ జీవితంలో కొంతమంది ఇప్పటికీ విషపూరితమైన ముసుగు ధరించి ఉన్నారు. వీరు మీ విజయాన్ని చూసి భయంకరంగా ఈర్ష్యపడేవారు, కానీ మీ ముందు తీయగా మాట్లాడతారు. మీ శక్తిని పీల్చే విషపూరితమైన వారు మీ చెవిలో సందేహాన్ని, నిరాశను నింపినప్పుడు వెంటనే అక్కడ తప్పుడు అభిప్రాయం నింపి వెళ్ళిపోతారు. వారి మాటలు మిమ్మల్ని బలహీనపరుస్తాయి. మీరు అబద్ధాల ముఖాన్ని దగ్గర వ్యక్తిగా భావిస్తారు. తప్పుడు మార్గం చెప్పేవారిని గుర్తించండి. తిరుగులేని ఆత్మవిశ్వాసాన్ని ఇది దెబ్బతీస్తుంది. వీరు మీ జీవితంలో మిమ్మల్ని పడగొట్టడానికి యత్నిస్తారు. మీరు ఇది అర్థం చేసుకోలేకపోతున్నారు. ఈ రాశి వారికి తెలివైన స్నేహాలు అత్యంత ముఖ్యం. మరియు నారాయణుడు ధర్మం ప్రకారం వీరిని దూరంగా పెట్టండి. 2 ఓటమిని అంగీకరించండి. ఈ విషయం మెదడులోకి వస్తుంది. ఈ విషయం ఓడిపో అనేది మీ పెద్ద బలహీనత. ఇది ఏ బయటి స్వరం కాదు, మీ మనసులోని స్వరం. ఇక ఆగిపో, చాలు, ఇక కాదు, నేను అలసిపోయాను, నేను జీవితంలోకి ముందుకు సాగలేను, ఓడిపోయాను, మిగతా వారంతా గెలిచారు, నేను ఎందుకు పనికిరాను, నా అదృష్టంలో ఏదీ లేదు, నా నుదుటి రాత బాగోలేదు, నా అదృష్టం బాగోలేదు. ఇలా మనం గుసగుసలాడుకున్నప్పుడు, ఏడ్చినప్పుడు మనకి అభద్రతా భావం కలుగుతోంది. మనం సంవత్సరాలు తరబడి కష్టపడిన తర్వాత మళ్ళీ ఒక విజయవంతమైన మెట్టు ఎక్కడానికి ఏడవడం ప్రారంభిస్తాము. ఎక్కలేము. ఎక్కడైతే ఒక అడుగు ముందుకు విజయం ఉంటుందో అక్కడ 100 అడుగులు వెనక్కి తిరిగిపోతాము. మళ్ళీ మొదలుపెట్టిన 100 మెట్లు తిరిగి ఎక్కాల్సి వస్తుంది. మనం 99 ఎక్కి 1 వదిలి వచ్చేస్తాము. అందుకే నా వల్ల కాదు అని మీ మెదడులోకి ఇక రానివ్వద్దు. నా అదృష్టంలో లేదు అని మీరు ఏడ్చేది, కష్టపడకుండా మీరు పైకి వెళ్ళాము అన్నట్లుగా అపనమ్మకం పెట్టుకునేది వద్దు. అదృష్టమైతే ఉంది. భగవాన్ బుద్ధ దేవుడు ఇస్తూనే ఉన్నాడు. ఆయన అందరికీ కర్మఫలం ఇస్తూనే ఉంటాడు. కానీ ఎన్ని మెట్లు ఎక్కి కర్మఫలం లభిస్తుందో అన్ని మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. సంతోషంగా ఎక్కి, కష్టపడి ఎక్కి, ఒత్తిడులతో ఎక్కిన ఆ మెట్లు ఎక్కాల్సింది. అప్పుడే విజయం యొక్క మధుర అనుభూతి లభిస్తుంది. పాత అలవాట్లు, బద్ధకం. 3వది మీకు ఏమిటంటే గనక ఈ యొక్క బద్ధకం చాలా ముఖ్యమైన తదుపరి విషయం. ఇది మీరు ఈ యొక్క బద్ధకాన్ని విడనాడండి. అప్పుడే విశ్వాంతర స్థాయికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడే పాత అలవాట్లను తొలగించుకుని ముందుకు వెళ్తేనే మీకు విశ్రాంతి వస్తుంది, అనుభూతి చెందగలుగుతారు, కంఫర్ట్ జోన్ వస్తుంది. ఈ విషయాలు మీరు గుర్తుంచుకోండి. వీడియో ఎంత ఎక్కువగా ఉన్నా మీకోసమే అని అర్థం చేసుకోండి. మీరు ఈ విషయాల్లో జాగ్రత్త పడితే మీ జీవితం బాగుంటుంది. మీరు బాగుండి చిరునవ్వులు చిందిస్తుంటే ఖచ్చితంగా మేము మనస్ఫూర్తిగా ఆనందిస్తాము. అంతా